ఏంటి బంగారి, ఎందుకు తనలా చేస్తోంది? నువ్వు మళ్ళీ తనని రమ్మని చెప్పు. అలాగే జాన్సమ్మా. బంగారి, చెప్పు బంగారి. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశానే? అమ్మా, అంత పెద్ద మనిషి నిన్ను నేరుగా పిలిచి ఆ స్థలం కావాలంటున్నారు. నువ్వేంటమ్మా ఇవ్వడం కుదరదని చెప్తున్నావు? అమ్మా, దానికి ఏంటమ్మా అర్థం? అమ్మా, జాన్సమ్మ నిన్ను ఇంటికి పిలవడమే పెద్ద విషయం అమ్మా. అందులోనూ ఒక మంచి పని కోసం అని అడుగుతున్నారు. ఆ స్థలంలో లైబ్రరీ కట్టబోతున్నారంటమ్మా. అది ఎంతోమంది పిల్లలకి ఉపయోగపడే స్థలం అమ్మా. జాన్సమ్మ నీ పేరు మీద రాశారంతే కదమ్మా. అది తిరిగివ్వడానికి నీకేంటమ్మా ప్రాబ్లం? అమ్మా, అమ్మా, నువ్వు లైన్లో ఉన్నావా లేదా? ఏదైనా మాట్లాడు. ఉన్నాను బంగారి. నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నానమ్మా. దీనికి ఇంకేదైనా కారణం ఉంటే చెప్పు. ఇక్కడ అందరూ నిన్ను వేరేలా తప్పుగా మాట్లాడుతున్నారమ్మా. నువ్వు డబ్బుల కోసమే ఇలా చేస్తున్నావు, నీకు డబ్బులే ఎక్కువ, అది ఇది అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ప్లీజ్ అమ్మా, అమ్మా, నువ్వు వెంటనే బయలుదేరామ్మా. వచ్చి సంతకం పెట్టమ్మా. మాట్లాడమ్మా. నేను నీతోనే కదమ్మా మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పమ్మా. ఆ స్థలంలో అసలు ఏముందనమ్మా? అమ్మా, 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 ఏమైంది అమ్మకి? ఎందుకు ఇలా చేస్తుంది? అత్తయ్య, మీరు తన కోసం వెయిట్ చేయడం అంతా వేస్ట్. తను ఖచ్చితంగా రాదు. పొగరపట్టింది. ఆ రోజు అంత చెప్పినా సంతకం పెట్టడం కుదరదని వెళ్ళింది అంటే తను ఎలా తిరిగొచ్చి సంతకం పెడుతుందని మీరు అనుకుంటున్నారు? మీనా, అదిగో నా చెల్లి వచ్చింది. అయినా ఈ రోజే సంతకం పెట్టడం కుదరదు అని చెప్పి వెళ్ళిపోయావు కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని తిరిగొచ్చావు? ఓ, అత్తయ్య దగ్గర ఏదో బహుమానం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు, అదే కదా? ఆ డాక్యుమెంట్లో సంతకం పెట్టు. నీ స్థలానికుండే వాల్యూ కంటే రెండింతలు ఎక్కువ ఇవ్వమని చెప్తాను. సంతకం పెట్టు. నా వల్ల కాదు. అత్తయ్య, నేను చెప్పాను కదా తను సంతకం పెట్టదని. ఎందుకు అత్తయ్య తనని అంతగా నమ్ముతున్నారు? మేడం, ఆవిడ ఎంత పెద్ద మనిషి మీ దగ్గర దిగొచ్చి అడుగుతున్నారు కదా, మీకు సంతకం పెట్టడానికి ఏంటి మేడం? ఆ ఆస్తి పెట్టుకుని మీరేమైనా కోట కట్టబోతున్నారా? ఏమండి, ఏం ప్లాన్తో వచ్చుంటుంది? ఇవ్వను అంటే ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా, ఎందుకు ఇక్కడికి రావడం? నాకెందుకో
తను చాలా భారీగా ఏదో పెద్దగా అడగబోతున్నట్టుంది అమృత. అదే నాకు కంగారుగా ఉంది. ఇప్పుడు అత్తయ్య ఉన్న సిచ్యువేషన్లో తను ఏమడిగినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ ఈ ఇంట్లోకి రానివ్వండి అని అడుగుతుందో ఏమో. నీకేం కావాలి? డబ్బులు వద్దని చెప్పేశావు. ఇంకేం కావాలో చెప్పు. నువ్వు ఏం చేస్తే ఆ స్థలం మాకిచ్చేస్తావు. నాకు ఆ ఎర్ర చీర కావాలి. బుజ్జి ఏమడుగుతుందో అర్థమైందా? అర్థమైంది. అమ్మా, చిన్న వయసులో మమ్మల్ని వదిలేసి పని చేయడానికి వెళ్ళినప్పుడు నీ జ్ఞాపకంగా ఉండాలని ఆ చీరనే పెట్టేసి వెళ్ళేదానివి. ఆ చీర నాతో ఉన్నంత వరకు నువ్వు నాతోనే ఉన్నట్టుండేది. ఆ చీరనే నాకు చాలా ఏళ్ళు ఒక అమ్మగా నాకు తోడుగా ఉండేది. ఆ చీరలో నీ ప్రేమ, పాసం, మమకారం అన్నీ ఉండేవి. అది నాతో ఉన్నంత వరకు నువ్వు లేవని అనిపించదు. నేను నీతో చెప్పుకోలేని విషయాలెన్నో దాంతో చెప్పుకున్నాను, మాట్లాడుకున్నాను, నవ్వుకున్నాను, ఏడ్చుకున్నాను. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయే వరకు నాకు ఆ చీరనే తోడుగా ఉంది. నా రూములో నువ్వు లేనప్పుడు నిద్రపోవాలంటే ఆ చీరనే గట్టిగా పట్టుకొని నిద్రపోయేదాన్ని. నువ్వెక్కడైనా బయట ఊరెళ్ళినా నేను ఆ చీరతోనే ఉంటాను. నువ్వు నాకు దూరమై 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ కలవలేకున్నావు. నాకు ఆ స్థలంకి బదులుగా ఆ చీర కావాలమ్మా. నాకు అదొక్కటి ఇవ్వండి. నాకింకే ఆస్తి పాస్తి అంటూ ఏమొద్దు. నాకు ఆ ఒక్క చీర చాలమ్మా.